పార్టీ నిరుపేదల పక్షపాతి అని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సహకారంతో ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వడం గర్వకారణమని ఉమ్మడి మండలాల మాజీ ఎంపీ ఎం శివశంకర్ గౌడ్ అన్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం రంగాపూర్ గ్రామంలో శివగల్ల రాములమ్మ, బీర్ల బుచ్చమ్మ, సందూరి అమృతాలు నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను సర్పంచ్ గోవు అంజమ్మతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇంటి యజమానులకు నూతన వస్త్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల పక్షపాతి అని, నిలువ నీడలేని అభాగ్యులకు గుడ్డనిచ్చి వారి జీవితాలలో వెలుగులు నింపిన ఘనత కాంగ్రెస్ పార్టీకి చెందిన దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీకి సాధ్యమైందన్నారు. షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సహకారంతో ఇల్లు లేని ప్రతి నిరుపేదకు ఇల్లు నిర్మించి ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జంగా నరసింహులు, మాజీ ఎంపీటీసీ దేపల్లె కుమార్ గౌడ్, పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లు, వార్డు సభ్యులు చదువుల సత్యనారాయణ, తోట అవినాష్, నవ్వపేట సీను, కావలి రాధా, అంజయ్య, ఆకుల శ్వేత, రాఘవేందర్, రామస్వామి, చంద్రశేఖర్, ముచ్చర్ల శ్రీరాములు, నాయకులు గోవు రవికుమార్, జ్ఞానేశ్వర్, నవపేట రవీందర్ గౌడ్, కల్వకోలు శేఖర్ గౌడ్, జింకల జంగయ్య యాదవ్, నాగేందర్, నవీన్, అశోక్, వెంకటేష్, కారోబార్, సురేష్ పాల్గొన్నారు. అందులో ఒకసారి అలా భూలోకానికి వచ్చినటువంటి నారదముని అత్యంత పేద వ్రతాన్ని చేపిస్తూ ఉన్నాడట. ఆ బ్రాహ్మణోత్తముడి చేత ఈ యొక్క వ్రతాన్ని చేయించగలిసి ఆ బ్రాహ్మణోత్తముడి దగ్గరికి వెళ్ళి చెప్పాడట, స్వామి నువ్వు కనుక ఈ యొక్క సత్యదేవుడి యొక్క వ్రతాన్ని చేసుకుంటే నీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి, అలాగే నీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి ఆ సాయంత్రం కూడా ఇంటికి వెళ్ళి చక్కగా భార్య బిడ్డలతో జరిగిన విషయం అంతా కూడా చెప్పి తెల్లవారుజామున రాగానే అయం ముహూర్త శుభముహూర్త వస్తు ఆ విధంగా వా
శివనా ఇక్కడ 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 రంగపూర్లో ఇదే బెస్ట్ రంగపూర్లో బాగా సైడ్ జరుగు అమ్మా నువ్వు మంచి వాడు అందరికి కావాలి సుర్బాబు మనం ఎంటకు తీయాలి మళ్ళీ సార్ ఎంటకు తింటాను అట్లే ఓకే పక్క జరుతాం ఇక కొంచెం సైడ్ కొంచెం సైడ్ छोटो स्वीट बॉक्स है పెద్ద మనుషులు అందరు కలిసి చూసి పేదరాళ్ళు ఏం లేదు అని కానీ ఇందిరమ్మ ఇల్లు రేవంత్ రెడ్డి కలిసి ఇచ్చిండు నాకు అందరూ కలిసి మాట్లాడి ఇల్లు పడిపోయేటట్టుంది ఇల్లు ఆగమవుతారని సాయం చేసారు సంతోషం ఉంది మళ్ళీ సంతోషం ఉండదని ఎట్లనో కానీ అందరూ మీ పుణ్యాన్ని నేను ఐదు గడగొట్టలేని బాగుపడతాను ఈరోజు మా రంగపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మండల పార్టీ అధ్యక్షుడు జగన్ నరసింహరావు గారికి మరియు మాజీ ఎంపీ శివశంకర్ గౌడ్ గారు మరియు మాజీ ఎంపీటీసీ కుమారస్వామి గౌడ్ గారు మరియు ఇక్కడ సర్పంచ్ గ్రామ సర్పంచ్ మరియు మన వార్డు సభ్యులందరూ గ్రామస్తులు గ్రామ పెద్దలు ఉన్న లబ్ధి పొందిన లబ్ధిదారులు మీడియా మిత్రులకు అందరికీ నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. అయితే ఈనాటి కార్యక్రమం చాలా శుభ కార్యక్రమం. పేదవారికి వారి కళను నెరవేర్చుకునే రోజు ఇది వాళ్ళది. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ నెరవేరుస్తుంది వాళ్ళకి. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చుకుంటూ మా గ్రామంలో ఈరోజు 3 ఇందిరమ్మ ఇళ్ళను మనం ఓపెన్ చేయడం జరిగింది, ప్రారంభోత్సవం చేయడం జరిగింది. వాళ్ళ కుటుంబాల్లో సంతోషం మనం చూడడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి మంచి సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుంది. అది శంకరన్న ఆధ్వర్యంలో, రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మంచి కార్యక్రమాలు చేస్తుంది. ఇదే కాకుండా పెన్షన్స్ కానీ ఇంకోటి మనకి వాళ్ళకు గ్యాస్ సిలిండర్ 500కే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం కానీ, మరియు చాలామందికి 200 యూనిట్స్ ఉంటే వాళ్ళకి ఫ్రీ కరెంట్ ఇవ్వడం కానీ ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంది. అలాగే పెద్ద ఎత్తున మన ఎమ్మెల్యే శంకరన్న గారు మన కాన్స్టిట్యూన్సీకి పెద్ద ఎత్తున నిధులు తీసుకోవడం కానీ, బీటీ రోడ్లు కానీ, సిసి రోడ్లకు కానీ, బ్రిడ్జ్లకు కానీ, పెద్ద ఎత్తున మున్సిపాలిటీలకు కానీ చాలా పెద్ద ఎత్తున నిధులు తీసుకొస్తున్నాడు. అలాంటి నాయకుడు మనకు ఉండడం మనకు చాలా సంతోషం. అలాంటి నాయకుడు ఉంటే కాన్స్టిట్యూన్సీ బాగా డెవలప్ అవుతుంది. కాబట్టి ఈ శుభతరుణం చాలా మంచిది. కాంగ్రెస్ గవర్నమెంట్ పేదలకు మంచి కార్యక్రమాలు చేపడుతుంది. అందుకని అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సంతోషమైన రోజు. అదేవిధంగా మన నంద్యాల మండల్, మన రంగపూర్ గ్రామంలో మన పేద ప్రజలకు మన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం
పేదవాళ్ళని గుర్తించి రేషన్ కార్డులు కానివ్వండి, ఇంద్రం మిల్లు కానివ్వండి, పింఛన్లు కానివ్వండి, ప్రతి పేదవాళ్లకు కాంగ్రెస్ పార్టీ అండ ఉంటుంది. అదేవిధంగా ఈరోజు మన మన నందిగామ మండలంలో 570 ఇండ్లు మన ఎమ్మెల్యే గారి శాయశక్తులతో, ఆయన శాఖలతో ఎంతో తిప్పలవాడి మన నందిగామ మండలకు 570 ఇండ్లు తేవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కనీసమైన ఒక 200 ఇండ్లు పూర్తిగా పునరుద్ధరమయ్యి ఇంటివి ఫంక్షన్ చేసుకొని ఇంట్లో వాళ్ళు ఎంతో సంతోషంగా వాళ్లకు ఒక తల్లిదండ్రులతో బట్టలు పెట్టినట్టు మా ఎమ్మెల్యే సాపు ప్రతి పేదవాళ్లకు ఇంటి గృహప్రవేశం చేసుకుంటే ప్రతి వాళ్ళకు పిల్లలకు కానీ తల్లిదండ్రులకు కానీ బట్టలు పెట్టి వాళ్ళకు ఒక కన్న బిడ్డల్లాగా దీవించి ఈరోజు మా ఎమ్మెల్యే గారు మా షాద్దార్ ఈరోజు పోల్చుకుంటే మనము 119 కాన్సెన్సుల్లో ఎక్కడ కూడా లేని ఫండ్స్ ఈరోజు మన షాద్దార్ కాన్సెన్స్కి తేవాల్సి జరిగింది. అదేవిధంగా మన పేద ప్రజల్లోకి వెళ్ళి రోజు మన పేదవాళ్ళకు చాలా సంతోషమైన రోజు అని చెప్పి మనవి చేస్తున్నాం. మండలంలోని రంగాపూర్ విలేజ్లో గౌరవ సర్పంచ్ అంజమ్మ పెద్దమ్మ ఆధ్వర్యంలో ఈరోజు రంగాపూర్లో ఇందిరమ్మ ఇండ్లు గృహప్రవేశానికి రావడం జరిగింది. ఇక్కడికి విచ్చేసిన గౌరవ పార్టీ అధ్యక్షులు జంగనరసింహన్న గారు మరియు కుమారన్న గారు, మా జ్ఞానేశ్వర్ గారు, రవిబాబు గారు, ఇంకా మిగిలిన వార్డు సభ్యులు, ఈ గ్రామ ప్రజలు వాళ్ళందరికీ కూడా విచ్చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ నిజంగా ఈరోజు చాలా సంతోషం. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ప్రతి ఊర్లో నాకు తెలిసి మా మండలంలోనే ప్రతి విలేజ్లో 10కి తగ్గకుండా ప్రతి ఒక్కరు 20, 30, 40 వరకు కూడా కట్టుకున్న పరిస్థితి ఉంది. గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి ఏ రోజు కూడా ఒక్క బీదవానికి కానీ ఈ అట్టడుగు వర్గాలకు ఎక్కడ కూడా ఆలోచన చేసిన పరిస్థితి లేకుండే. కానీ ప్రజాప్రభుత్వం గౌరవ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గౌరవ ఎమ్మెల్యే శంకరన్న ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గానికి 3500 ఇల్లు రావడం చాలా సంతోషం. ఎందుకంటే ప్రతి మనిషి ఎక్కడ జీవించినా కానీ ఫస్ట్ కావాల్సింది కూడు, నీడ. ఈ రెండింటికి ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ రాగానే ప్రతి పేదవానికి గత 10 సంవత్సరాల కింద ఇండ్లు ఉన్న ఇందిరమ్మ ఇండ్లు మళ్ళీ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే ఇందిరమ్మ ఇండ్లు రావడం జరిగింది. అంటే మన కాంగ్రెస్ పార్టీ ఎంత శ్రద్ధతో ఉంటుందో ఒకసారి మనకు అందరం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా పేదవారికి ఈరోజు 500కు గ్యాస్ సిలిండర్ అవుతుంది, ఫ్రీ కరెంట్ అయితేనేది, వడ్డీ లేని రుణాలు అయితేనేమి, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ పథకాలు. అలాగే ఈరోజు అభివృద్ధి ఏ రోడ్లు చూడు, ఈరోజు బీటీ రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ నిన్ననే 4 కోట్లతో సుమారు 4 కోట్లతో బిల్డ్. అంటే ఈ ప్రభుత్వం రాగానే నిజంగా అరే ఇట్లా ఉంటుందా, గవర్నమెంట్ వస్తే కాంగ్రెస్ పార్టీ ఉంటే ఇంత అభివృద్ధి చెందుతుంటిమా అనే విధంగా ఈరోజు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా గమనించాలి, కాంగ్రెస్ పార్టీ వస్తేనే, కాంగ్రెస్ పార్టీ ఉంటేనే మనము బీద పార్టీ అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనే విధంగా ఉంది. మీరందరూ అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు.